జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు పుట్టినరోజు పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదాన కార్యక్రమం చేశారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీ మన కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ జువాడి నరసింహారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ₹20 received on phone pay. డెలివరీ అయిన మహిళలకు మంచి ఆహారం అలాగే సిబ్బంది కూడా వారికి స్వీట్లు పంచడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో భాగంలో కూడా నరసింహారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మెట్పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు నరసింహారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరియు ఆరపేట 5వ వార్డు సభ్యులకు రామప్రసాద్ గారికి జువాడి నరసింహారావు గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో లోపల రక్తదానం ఉన్నటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి దీనికి మా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు రామప్రసాద్ గారికి వాళ్ళ తోటి సభ్యులందరికీ రక్తదానం చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన విన్నవించే ఏంటంటే మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు వారి యొక్క సేవలను గుర్తించిన వైఎస్ గారు అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ నాయకుని యొక్క కుమారుడు జువాడి నరసింహారావు గారికి కూడా కొరుట్ల యొక్క అభివృద్ధి కొరకై శ్రీ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఒక మంచి సముచిత స్థానాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. ఒకరు ఇచ్చినట్టయితే నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేసినట్టయితే అని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ జువాడి నరసింహారావు గారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మన కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కోరుకుంటున్నాం. ఆ భగవంతుని కోరుకుంటున్నాం.